మాటల తూటలు పేల్చారు. ఒక్కో నేత తనదైన స్టైల్లో కమెంట్స్ చేశారు. డైనమైట్ల లాంటి ప్రసంగాలు చేశారు. ఎవరేమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నిజమే, కేసీఆర్ గురించి వెళ్ళి ఈ రాష్ట్రంలో రోజు ఎక్కువ ఎవరు స్మరించుకుంటున్నారు? రేవంత్ రెడ్డే కదా. కేసీఆర్తో తిన్నోళ్ళు కూడా మర్చిపోతున్నట్టు అప్పుడప్పుడు, కానీ అత్యంత ఎక్కువగా రోజు కేసీఆర్ నామ స్మరణ చేస్తున్నది, జపం చేస్తున్నది రేవంత్ రెడ్డి. దాన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ ఎంత భయపెట్టిస్తున్నాడో వీళ్ళని. ఇక దాని మించిన ఇంక ఉదాహరణ అక్కర్లేదు. కేసీఆర్ లైవ్లోనే ఉన్నాడని, కేసీఆర్ ప్రతిరోజు నీకు నిద్రలో కల్లోకి వస్తున్నాడని నువ్వే చెప్తున్నావు. ఇంకా దానికి వేరే సాక్ష్యం ఎందుకు? ఇంకా ఇవాళ వైసీపీ పార్టీ అనేది టైటానిక్ షిప్ లాగా మునిగిపోయింది. దాన్ని ఎంత లేపున్నా వీళ్ళ వాళ్ళకి అట్లా లేపడానికి 10 సంవత్సరాల్లో నిజంగా కొన్ని కట్టించుంటే ఆనాటి 10 సంవత్సరాలలో ఆర్థిక పరిస్థితిని ఈ రకంగా కొల్లగొట్టి ఉండకపోతే ఈ ఇందిరమ్మ స్కీముతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని చాలా వడివడిగా ఎప్పుడో చేసి ఉండేది. దోకాతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 420 హామీలు మేనిఫెస్టోలో పెట్టి రకరకాల డిక్లరేషన్ల పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తామని, అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ పెడతామని, ఇట్లా అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద, ప్రతి డిక్లరేషన్ మీద, 420 హామీల మీద, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న 1,62,00,000 మంది అక్కా చెల్లెళ్లకు నెల 2,500 రూపాయలు ఇస్తామని ఆ రోజు అక్క చెల్లెలను కాళ్ళేళ్లు పట్టుకొని నమ్మించి ఓట్లేసుకున్నారు. మరి 100 రోజులు కాదు కదా, నీ పాలనకు 365 రోజులైనా మహాలక్ష్మి అమలు కాలేదు. కనీసం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇవాళ రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారో చూశారు. ఎమ్మటే వరికల్లాల బాట మానేశారు. ఇప్పుడు హాస్టల్స్ బాట పట్టారు. అసలు హాస్టల్స్ బాట పట్టి హాస్టల్స్ లో ఈ రోజు జరుగుతున్న ఇబ్బందులకు అసలు కారకులు ఎవరండి? హరీష్ రావు గారు, మీరు మీ ప్రభుత్వం కాదా? 10 సంవత్సరాల పరిపాలన కాదా? అటువంటి హాస్టల్స్ కి సంబంధించింది పోరుబాట పట్టే రైట్ మీకు ఎక్కడది? వంచడం, మోసం చేయడం, దగా చేయడం తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ప్రజల్ని మోసం చేయడం వెన్నెతో పెట్టిన విద్య. హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట 14,000 ఎకరాలు సేకరించి మీ చేతిలో పెట్టిన తర్వాత హైకోర్టులోనేమో ఫార్మాసిటీ ఉంటుంది అని చెప్పి మరి మళ్ళీ 20 ఫార్మా విలేజ్లకు ఎందుకు తెరలేపుతున్నారు అనే ప్రశ్న కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని అడుగుతాం. తప్పకుండా గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులు ఎవరైతున్నారో, చిన్న సన్నకారు రైతులు, వారికి అండగా తప్పకుండా నిలబడి గట్టిగా మాట్లాడతాం. ప్రతిపక్షం ఒకటా రెండా, బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం.